హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ స్క్వాడ్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉంటారు, ఎవరికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఉంటుంది అని మనమైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం. సో ఫైనలీ ఇండియన్ టీం అయితే ఇండియన్ స్క్వాడ్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో మనం అనుకున్నట్టే స్టార్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మనమైతే మళ్ళీ చూడబోతున్నాం ఈ ఓడిఐస్ లో. ఇద్దరు ప్లేయర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వాళ్ళ ఫామ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ ఓడిఐ సిరీస్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ వీళ్ళిద్దరికే రాబోతున్నాయి, అదైతే పక్క. వాళ్ళ బ్యాటింగ్ గురించి అయితే నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా. ఇంకా ఇండియన్ టీం ఇచ్చిన స్క్వాడ్ ఎలా ఉంది, చాలా రోజుల తర్వాత మెయిన్ ప్లేయర్స్ అయితే ఎంటర్ అయ్యారు. ఇంకా ఈ స్క్వాడ్ చూసాక మనకైతే ఒకటి అర్థమైంది. మెయిన్ గా టీమిండియా అయితే హార్దిక్ పాండ్యా, బుమ్రా వీళ్ళిద్దరిని అయితే రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నా. అందుకే ఈ ఓడిఐ సిరీస్ లో అయితే వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వలే. ఇంకా మన స్క్వాడ్ విషయానికి వస్తే ముందుగా ఇంజురీతో బాధపడుతున్న శుమన్ గిల్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి కెప్టెన్ గా. తనైతే రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయబోతున్నాడు. మళ్ళా మెయిన్ గా తనైతే ఫుల్ ఫిట్ గా ఉన్నాడంట. ఇంకా తననైతే T20 వరల్డ్ కప్ నుంచి తీసేసిన తర్వాత తనైతే ఇప్పుడు చాలా ఫిట్ గా అండ్ కసితో రాబోతున్నాడు ఈ సిరీస్ గురించి. మరి చూడాలి తన దగ్గర నుంచి ఎన్ని రన్స్ వస్తాయి ఈ సిరీస్ మొత్తంలో. ఇంకా సెకండ్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అయితే వైస్ కెప్టెన్ తో మళ్ళా రాబోతున్నాడు ఈ సిరీస్ కి. చాలా రోజుల నుంచి తనైతే ఇంజురీతో బాధపడుతున్నాడు. తనైతే వైస్ కెప్టెన్ గా మళ్ళీ ఈ సిరీస్ లో ఉండబోతున్నాడు. కానీ ఇంకా తన ఫిట్ గా ఉన్నాడా లేదని BCCI కన్ఫర్మ్ చేసిన తర్వాతనే స్కింగ్ లెవెల్ ఉండే ఛాన్సే ఉంది. సో అప్పటి వరకు అయితే తన డౌటే. ఇంకా ఎవరెవరు ఉన్నారని క్లారిటీగా చూసుకుంటే మెయిన్ గా ఈ సిరీస్ కి మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ సిరీస్ లో. ఇంకా ప్లేయింగ్ లెవెన్ డిసైడ్ అవ్వడం కూడా టీమిండియాకి అయితే చాలా కష్టంగా మారిపోయింది ఇప్పుడు. మరి రిషబ్ పంత్ కి ప్లేయింగ్ లెవెన్ ఛాన్స్ ఇస్తారా, అదైతే చూడాల్సింది. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఫస్ట్ క్లాస్ లో అదర్ కొడుతున్నాడు విత్ బాల్ అండ్ బ్యాట్ తో. మరి ప్లేయింగ్ లెవెన్ తనకి ఛాన్స్ ఇస్తారా లేదా? మరి రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా కానీ తనకైతే ప్లేస్ దక్కలే ఆఖరికి. ఇప్పుడు కూడా డొమెస్టిక్ లో అయితే అదర్ కొడుతున్నాడు ప్రతి మ్యాచెస్ లో. బట్ సీనియర్ ప్లేయర్స్ వల్ల తనకైతే ప్లేస్ దొరకట్లేమా. ఇంకా ఇప్పుడు ఇండియా రిలీజ్ చేసిన టోటల్ 15 మెంబర్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ గా కెప్టెన్ గా శుమన్ గిల్, సెకండ్ ప్లేయర్ గా రోహిత్ శర్మ, థర్డ్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ, ఫోర్త్ ప్లేయర్ గా అండ్ వికెట్ కీపర్ గా KL రాహుల్, ఫిఫ్త్ ప్లేయర్ గా వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్, సిక్స్త్ ప్లేయర్ గా వాషింగ్టన్ సుందర్, సెవెంత్ ప్లేయర్ గా రవీంద్ర జడేజా, ఎయిత్ ప్లేయర్ గా మొహమ్మద్ సిరాజ్, నైన్త్ ప్లేయర్ గా హర్షిత్ రాణా, 10th ప్లేయర్ గా ప్రసిద్ కృష్ణ, 11th ప్లేయర్ గా కుల్దీప్ యాదవ్, 12th ప్లేయర్ గా రిషబ్ పంత్, 13th ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ 14th ప్లేయర్ గా హర్షదీప్ సింగ్ అండ్ ఫైనల్ 15th ప్లేయర్ గా జైస్వాల్ అయితే తీసుకుంది. సో ఇది 15 మెంబర్ స్క్వాడ్ ఆఫ్ ఇండియన్ టీమ్. మరి ఈ 15 మెంబర్ స్క్వాడ్ లో బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ అయితే కింద కామెంట్ చేయండి.